ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని సుస్వర రాజశేఖర్ గారు మరియు శ్రీమతి ప్రశాంతి గార్ల ఆధ్వర్యంలో సుస్వరాభిషేకం 130వ కార్యక్రమం నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాలేకపోయిన హైటెక్ ఫార్మా అధినేత కళాబంధు డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారిని వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమ జ్ఞాపికతో పాటు తమ గౌరవాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మ విభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బాల్య స్నేహితుడు శ్రీ మురళి గారు, డాక్టర్ సుస్వర రాజశేఖర్ గారు, శ్రీమతి ప్రశాంతి గారు, శ్రీ సాగర్ గారు, డాక్టర్ ఉమా మహేష్ గారు మరియు శ్రీ ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు. కలాం గారి పెరేడ్లో కూడా ముఖ్యంగా కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా నెల్లూరులో కళాకారులకి కొదవలేదు. చాలా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కళాకారులే. ముఖ్యంగా సుస్వర రాజశేఖర్ గారు 130 ప్రోగ్రాం చేశారంటే చూడండి ఎంత కష్టపడి ఉంటారు. ఎన్ని ప్రోగ్రాంలు చేస్తే 130 ప్రోగ్రామ్స్ చేయడం అనేది విజయంగా చాలా గొప్ప విషయము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజశేఖర్ గారికి. అలాగే మేడం గారికి కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా బాల సుబ్రహ్మణ్యం గారి బాల్యమిత్రులు, ప్రాణమిత్రులు, మా పక్కన ఉండటం మురళి గారు మా అదృష్టం, చాలా అదృష్టము. మంచి రియల్గా అంత గొప్ప వ్యక్తి ఒక మిత్రులు కావడం అనేది మీ పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. అందరికి కూడా ఈ జిల్లాకే ఒక గర్వకారణం బాలసుబ్రహ్మణ్యం గారు మన నెల్లూరులో ఉండటం అనేది నెల్లూరుకే ఒక గర్వకారణం. నెల్లూరు నుంచి పోయి ఇంత పెద్ద రేంజ్కి ఇంటర్నేషనల్ రేంజ్లో ఒక తెలుగునే కాదు మల్టీ లాంగ్వేజెస్ కూడా చేస్తున్నారు. వారికి ప్రత్యేక మన మధ్య లేకపోయినా ప్రత్యేక ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు. అందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నెల్లూరులో ఇన్ని ప్రోగ్రామ్స్ జరిగినా ఇంతమంది కళాకారులు ఉన్నా అందరూ కూడా మంచి ఒక అభిమానంగా ఉంటారు. ఒకరికొకరు అని అభిమానంగా ఈ కళాకారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నిన్న సాయంత్రం టౌన్ హాల్లో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సుస్వర సంస్థ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉన్నది. ఆ సందర్భంగా ప్రపంచ గాన గంధర్వులు మన బాలసుబ్రహ్మణ్యం గారి బాల్యమిత్రుడిగా నన్ను సన్మానించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంస్థను వెనకుండి నడుపుతున్న హైటెక్ ఫార్మా నిర్మాత శ్రీ డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారిని వారిని కలుసుకోవడం కూడా వాళ్ళ ప్రోత్సాహం ఎంతో జరుగుతుంది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు కూడా తెలుపుతూ నమస్కారం తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది. సుస్వర సంస్థ వారు 130 కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తూ దానికి అనుగుణంగా చెన్నైలో ఉన్నటువంటి బాలు గారి ఆప్తమిత్రులు, ప్రాణమిత్రులు, బాల్యమిత్రులు అయినటువంటి మురళి గారిని ఆహ్వానించడం, వారు అంత దూరం నుంచి వ్యయ ప్రయాసలకు వయసు కూడా లెక్క చేయకుండా ఆ ఎండలో కష్టపడి వారు వచ్చారంటే మరి సంగీతం మీద అభిమానం, బాలు గారి మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ. వారి బాల్యమిత్రులు వాడు నెల్లూరులోనే ఆడుకుంటూ పాడుకుంటూ ఎదిగారు. చెన్నైలో ఒకే రూమ్లో ఉంటూ ఒకే కంచం ఒకే మంచంగా ఎదిగారు. బాలుగారు ఒకే మాట అన్నారు, ఈ మురళి అనేవాడు ఆ రోజు లేకపోతే ఈ విశ్వానికి, ఈ సంగీత విశ్వానికి ఈ బాలసుబ్రహ్మణ్యం లేడని చెప్పి మాట బాలుగారు అన్నారు. అటువంటి ఉన్నతమైనటువంటి కారణ జన్ములు వాడిద్దరు. ఒక బాపు రమణ లాగా అటువంటి కారణ జన్ములు బాలు మురళి గారు. అసలు వారు లేకపోతే మనం ఇంతసేపు మాట్లాడుకోలేం, బాలు గారి గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అయినా ఆ రోజు వారు లేకపోతే
బాలు గారు మనకు ఉండేవాళ్ళు కాదు. దాని గురించి కూడా బాలు గారు ఒక డీటెయిల్డ్గా ఇంటర్వ్యూ ఇచ్చున్నారు, అది కూడా మనకు దొరుకుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తిని గౌరవప్రదంగా పిలిచి సన్మానించినటువంటి సుస్వర సోదరులు రాజశేఖర్ ఎంత అభిమానంగా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా నిర్వహిస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చక్కగా మా మాయవత మేనమ్మ వారికి సన్మానం చేస్తే పులకించిపోయింది టౌన్ హాల్. అదేవిధంగా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించాలంటే దాతలు అవసరం. ఆ వదాన్యత పుణికి పుచ్చుకున్నారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిందో ఏమో తెలియదు, కానీ అందులో ఒక వ్యక్తి డాక్టర్ రమణారెడ్డి గారు. ప్రతి సంస్థకి ఆయన నోటి నుంచి ఒక్క మాట మాత్రం రాదు, లేదు అనే మాట రాదు. మేము కూడా రాగంతానం పదవిన ఒక సంస్థని నిర్వహిస్తూ సంవత్సరానికి ఒకసారి కార్యక్రమం చేస్తున్న సంకీర్తన కార్యక్రమం. ఎవరైనా సరే నెల్లూరులో ఏ కళా సంస్థ వచ్చి అక్కడ కూర్చుంటే ఎంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు. వాడికి కావాల్సినటువంటి సహాయాన్ని అందించి ఎంత ప్రేమగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, కానీ తీసుకెళ్ళి అక్కడ లిఫ్ట్ దాకా తీసుకెళ్తారు. ఆయన స్థాయి ఎంత, మా స్థాయి ఎంత. అంటే కళాకారుల పట్ల ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, దాని నుంచే మనం గమనించవచ్చు. కాబట్టి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. ఏ రోజు కూడా లేదు కాదు అన్న మాటే లేదు. చిరునవ్వు ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనబడుతుంటుంది. మహానుభావులు వాళ్ళు. అటువంటి వాళ్ళు మామూలుగా మనుషులు 100 కాదు 130 అంటారు. 1000 సంవత్సరాలు బతకాలి. వాళ్ళ పిల్లలు పాపలందరూ కూడా చక్కగా వర్ధిల్లాలి. అలాగే కళా సంస్థల్ని, కళాకారుని ప్రోత్సహిస్తూ వృద్ధి చెందాలని వారు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా మన నెల్లూరు సంగీత అభిమానుల్ని అలరించడానికి సుస్వరాభిషేకం అనే కార్యక్రమం ద్వారా మేము ఆదివారం టౌన్ హాల్లో గొప్ప సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బాల్య ప్రాణమిత్రుడు శ్రీ మురళి గారికి అందులో సుస్వర మ్యూజిక్ అవార్డు మేము ఆయనకి ఇస్తున్నందుకు మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన నిన్న మా కార్యక్రమం రావటం, ఆయన మా సన్మానాన్ని స్వీకరించడం, ఇది మన నెల్లూరు సంగీత కళాకారులు సంగీతాభిమానం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే కళాకారులని, కళా సంస్థల్ని ఆదరిస్తూ హైటెక్ ఫార్మా సంస్థ ద్వారా మరి ఎంతోమంది, వందలాది మంది ఉద్యోగం ఇస్తూ వాళ్ళని పోషిస్తున్న మన హైటెక్ రమణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాకు అవకాశం ఇచ్చారు. ముఖ్య అతిథిగా పిలవగానే మాకు అవకాశం ఇచ్చారు. ఆయన్ని సన్మానం చేసుకోవటం మా కళాకారులు అందరూ కూడా పుణ్యం చేసుకున్నంత భాగ్యంగా మేము భావిస్తున్నాం. వారికి సన్మానం చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రసాద్ బాబు హైటెక్ ఫార్మాలో పనిచేస్తున్నానని చెప్పుకోవటానికి నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే ఒక మహాత్ముడు పక్కన ఆయన నీడలో, ఆయన అండలో నాలాంటి కొన్ని వందల మంది మేము మా జీవితాలని, మా కుటుంబాలని ఆధారం చేసుకుని మేము బతకగలుగుతున్నాం. వారు మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకోవడమే కాకుండా ఎన్నో ధార్మిక సంస్థలకి, సమాజ సేవ చేసేటటువంటి సంస్థలకి వారు ఆర్థిక సహాయం చేయటమే కాకుండా ముందున్న కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా కళాకారులకైతే, కళాకారుడు ఏ ఇబ్బందులు ఉన్నా అన్న, ఏ కళా సంస్థ ఏ ప్రోగ్రాం చేద్దాం అనుకున్నా కూడాను వారిని కలవకుండా, వారి అనుమతి తీసుకోకుండా, వారి చేతి సహాయం పొందకుండా కార్యక్రమాలు నెల్లూరులో జరగట్లేదు అన్నది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి మంచి మనిషిని ఒక పెద్ద గొప్పగా చేసినటువంటి రాత్రి జరిగినటువంటి టౌన్ హాల్ కార్యక్రమాన్ని మా బాస్ని ముఖ్య అతిథిగా పిలవటం, మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మాకు గౌరవాన్ని అందించినట్టుగా మేమందరం ఫీల్ అవుతూ మా సుస్వర రాజా గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాత్రి కార్యక్రమంలో మా బాసు గురించి మాట్లాడినటువంటి ప్రతి మాటకి విని పులకరించిపోయినటువంటి మురళి గారు, బాలు గారి ఆప్తులైనటువంటి మురళి గారు, నేను మీ బాసుని కలవాలి, నేను చూడాలి, ఆయనతోటి
ఒక 5 నిమిషాలైనా కూర్చుని పలకరించాలి, మాట్లాడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా బాసులు జరిగినటువంటి ఈ గౌరవం మాకందరికీ దొరికింది అన్నట్టుగా నేను భావిస్తూ మరొక్కసారి రాజా గారికి, మురళి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.